హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అంకమరావు గారు. ఇటీవల సిబిఐ కోర్టుకి సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి కానీ, వచ్చిన పిటిషన్లకు సంబంధించి తీర్పు విషయంలో కానీ, రోజా గారు మాట్లాడిన మాటలు బాలకృష్ణ గారిని విమర్శిస్తూ కూడా దాని గురించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం మాట్లాడుకోవాలంటే క్రాష్ కొట్టేయడం జరిగింది పిటిషన్ని. దాని గురించి ఏం చెప్తారు మీరు? అనుకుంటుంది, ఎందుకంటే ఇది వ్యవస్థల్ని ఎలా ఉపయోగించుకుంటారు, డబ్బు అధికారం ఉంటే ఏం చేయొచ్చు అనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆధారాలు అనేవి లేకుండా, ఆధారాలు అనేవి న్యాయస్థానానికి ఇవ్వకుండా ఒక వ్యక్తిని, అందుట్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, 14 సంవత్సరాల నుంచి అదే ప్రతిపక్ష నేతగా ఉంటున్న వ్యక్తిని ఎలా ఇలా చేస్తారు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. నిజంగా ఆధారాలు ఉండుంటే ఆయన్ని నిర్బంధంలో ఉంచారంటే ఒక అర్థం అనేది ఉంది. ఇప్పటి వరకు ముందు ఆయన మాకు ఇవ్వండి, తర్వాత మేము ఆధారాలు చూపిస్తామంటే దానికి న్యాయస్థానాలు తల ఒగ్గుతున్నాయి అంటే ఏదో జరుగుతుందనేది ప్రజలందరూ భావిస్తున్నారు. హైకోర్టు మీద మనకి నమ్మకం ఉండేది, అంటే ఇక్కడ ఏదన్నా జెన్యున్గా జరుగుద్దని. ఇప్పుడు దీని తర్వాత కూడా చూసుకుంటే హైకోర్టు వరకు కూడా అంత ప్రలోభం ఉంటుందంటారా? అంటే ఇక్కడ నేను న్యాయమూర్తుల్ని నిందించట్లేదు. జరిగిన పరిణామాలు చూస్తుంటే న్యాయం మీద నమ్మకం పోతుంది, న్యాయస్థానాల మీద అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అక్కడ ఆధారాలు కనుక చూపించున్నట్టయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు అంటే దాన్ని మనం కూడా తలొగ్గాల్సిందే. ఎందుకంటే న్యాయస్థానం తీర్పుకి అందరూ తలొగ్గాల్సిందే. సరే, ఈ హైకోర్టులో దీన్ని కొట్టివేయడం జరిగింది, సుప్రీంకోర్టుకి వెళ్తారు అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఏమి ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఆయన ఖాతాలోకి వచ్చుంటే ఈడీ వాళ్ళు దాంట్లో చూపించేవాళ్ళు కదా, ఈడీకి కూడా వెళ్ళింది కదా ఈ విషయం. అయినా సరే ఎలా ఇంతకుముందు గతంలో ఏదన్నా జరిగితే ఇట్లాంటి ఎందుకు మన ముఖ్యమంత్రి గారికి జరిగింది తీసుకుంటే, అంతకుముందు పనిచేసినటువంటి దానికి సంబంధించినటువంటి అధికారుల్ని ముందుగా నిర్బంధంలో తీసుకున్న తర్వాత 5-6 నెలలకి ఆయన అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం వచ్చేసరికి అధికారులను ఎవరిని అదుపులో తీసుకోకుండా, డబ్బులు విడుదల చేసి సంతకం చేసిన వ్యక్తి జోలికి వెళ్లకుండా, దాంట్లో ముందున్నటువంటి అజయ్ కలాం రెడ్డి గారి జోలికి వెళ్లకుండా, ప్రేమచంద్రారెడ్డి గారి జోలికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ఎలా బాధ్యులు చేస్తున్నారు. వీళ్ళు మొట్టమొదటి నుంచి పత్రికా సమావేశాల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ సిఐడి చీఫ్ గారు సంజయ్ గారు కావచ్చు, పనవరు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్పి చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. వాళ్ళు ఒక ముందస్తు వ్యూహంలోనే వాళ్ళు అందరితోటి తెలిసే ఏం చేయాలో ఏం జరుగుతుందో వాళ్ళు ముందే చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏం దాచుకోవట్లేదు. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవస్థల్ని అదుపు చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని అదుపులో ఉంచుకుంటారు, ఆయన చెప్పిన మాట న్యాయమూర్తులు వింటారు అని చెప్పి ఇప్పుడు దాకా ఒక అపోహ ఉండేది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, వ్యవస్థలని ఎవరు అదుపులో పెట్టుకుంటున్నారు, ఎవరు దాన్ని పనిచేపిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది. కానీ అంటే ఒకటండి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా స్టేట్ గవర్నమెంట్ కొంత ప్రలోభం పెడుతుంది అనుకున్నా కూడా ఈరోజు సిఐడి ఇప్పుడు ఏదైతే ఢిల్లీ వెళ్తుందో, అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇదే టైంలో సిఐడి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒకటి నిజంగా కూడా అంటే ఇక్కడ సిఐడి వాళ్ళు కావచ్చు, స్థానికంగా ఉండే పోలీసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ మీద కేసులు బనాయించడం కోసమే పనిచేస్తున్నది అర్థమైపోతుంది కదా. ఏదన్నా ఘర్షణ జరిగితే ఇరు వర్గాల మీద కదా అభియోగాలు మోపాల్సింది, కానీ తెలుగుదేశం వాళ్ళని మాత్రమే అభియోగాలు మోపుతూ అవతల వాళ్ళ జోలికి వెళ్లకుండా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు అదుపులో ఉన్నారు, ఎవరు మాటని చేస్తున్నారు అనేది ప్రత్యక్షంగా అందరికీ అర్థమైపోతుందిగా. ఇప్పుడు ఇంతకంటే గొప్పగా తీర్పు వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు, నేను మొట్టమొదటి కూడా చెబుతున్నాను. మరి దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరిగిద్దా అనే ధర్మ సందేహం కూడా కనపడతా ఉంది. అంటే సిఐడి ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే ఇప్పుడు నిజంగా అంటే ఇప్పుడు ఢిల్లీ పెద్దలకి దీనికి సంబంధించి డిస్కషన్ అవుతుందని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఢిల్లీ పెద్దల దగ్గర కాదు కదా ఇది వెళ్తుంది, లోకేష్ బాబు గారిని ఏదో మళ్ళీ అదుపులో తీసుకుంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం చూడాలి.
నిజంగా అంటే లోకేష్ బాబు గారిని మళ్ళీ అటు అదుపులో తీసుకుని మళ్ళీ ఆయన్ని కూడా పంపించే ఛాన్స్ ఉంటే మళ్ళీ అప్పుడు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గడ్డకాలం అనుకోవచ్చా? ఏముండదండి, వాళ్ళు ఎంత నిర్బంధం చేస్తే తెలుగుదేశం పార్టీ అంత బలం చేకూరుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించేసి మన అదుపులో తెచ్చుకోవాలని చెప్పని కొంతమంది పెద్దలు స్థానిక ముఖ్యమంత్రి గారికి సహకరిస్తూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మొక్కవని ధైర్యంతో ఆయన న్యాయస్థానాలలోనే తెలుసుకుంటానని చెప్పి కనుక ఆయన అదే విధంగా ఉంటే ప్రజల మద్దతు సంపూర్ణంగా ఆయనకుంది. అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు సిఐడి వాళ్ళు అడిగినట్టుగా వీళ్ళు కనుక ఏదైతే విచారణ కనుక ఇస్తే ఏంటి పరిస్థితి? అంటే తీర్పు అనుకూలంగా వచ్చి సిఐడి వాళ్ళకి విచారణ చేయాలనుకుంటే ఏంటి పరిస్థితి? అవును, ఇంక వచ్చినట్టేనండి. ఇక్కడ ఇచ్చినట్టు ఇంకా కన్ఫర్మ్ చేసి దాంట్లో అనుమానమే ఉంది. ఇప్పుడు 5 రోజులు వాళ్ళు అదుపులో తీసుకుంటామని అడిగారు, ఇచ్చేస్తారు సిఐడి న్యాయస్థానం. అందుట్లో అనుమానమే ఉంది. రైట్, థ్యాంక్ యూ.